నమస్తే. నేను అంజలి దాస్ కోటపాటి. ఈరోజు మీ ముందుకి ఆర్ట్‌కి ఏమన్నా హద్దులున్నాయా? ఉన్నాయా? లేవని నేను అనుకుంటున్నాను. నేను కొంతమంది ఆర్టిస్టుల స్టోరీ చదివిన తర్వాత ఆర్ట్‌కి హద్దులు లేవని నేను అనుకున్నా. ఆ ఆర్టిస్టుల స్టోరీ, వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన విధానం నాకు కొత్తగా అనిపించింది. ఇలా కూడా ఆర్ట్ ఫామ్స్ క్రియేట్ చేయొచ్చా అని నేను ఆలోచించాను. కొంతమంది ఈ ఆర్ట్స్ చూసిన తర్వాత షాక్ అయ్యారు. సో, మనం మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంప్టీ బోర్డ్ మీద ఒక డాట్ పెట్టామన్నమాట. ఒక డాట్ పెట్టినప్పుడు దాన్ని చూపిమంటే ఇది చుక్క అని ఒకళ్ళు అంటారు. లేదు ఇదొక స్టార్ అని ఒకళ్ళు అంటారు. లేదు సంథింగ్ అని కొంతమంది అంటారు. అలాగే ఒక 3 రాసాము. ఆ 3 రాసిన తర్వాత మీరేం చెప్పకండి వాటి పేరు 3 అని ఇదని ఒకటి రాసాం. ఇదేంటి అని అడుగుతాం. ఏంటి అని అడుగుతుంటే అది 3 అని అందరికీ తెలుసు. కానీ ఏంటి అని అడుగుతున్నారు కదా అనేసి ఒకళ్ళు 3 అంటారు. లేదు దీన్ని నేను ఆలా కూడా రాస్తాను, ఇది ఆలా కూడా రాస్తాను అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళు ఓంకారం రాస్తామని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఇంకోటి అంటారనమాట. ఒకే ఆర్ట్ ఫామ్‌ని ఇంతమంది ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు. అంటే ఒకే ఫామ్‌ని ఎవరు ఎలా చూస్తారన్నదే మన ముఖ్య ఉద్దేశం. ఒకే ఆర్ట్ ఫామ్‌ని ఎలా చూస్తారనేదే ఒక ఉద్దేశం. ఎగ్జాంపుల్ మా ఇంట్లో విషయమే అనమాట. మా ఇంట్లో ఒక రౌండ్ బౌల్ ఉంది. దాంట్లో మా అమ్మ సాంబార్ పోస్తుంది. ఆ రౌండ్ బాల్‌ని నేను రివర్స్ ఏసి నేను దీన్ని లింగాకారంలో ఉందని చెప్తాననమాట. లేకపోతే రౌండ్‌గా గుండులాగా ఉందని చెప్తాను. మా చెల్లొచ్చిద్ది. దాన్ని తీసుకెళ్ళి ఒక వాటర్ పెట్టి దాంట్లో కొన్ని ఫ్లవర్స్ ఏసిద్ది. దీన్ని నేను షో పీస్‌గా పెడతాను అని చెప్పిద్దనమాట. ఒకే ఆబ్జెక్టివ్ కానీ ఆలోచన విధానమే వేరు. సో, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా, చెయ్యమా అనేది మాత్రమే మనం ఆలోచించాలి. సో, ఇంత స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టిస్ట్ చేసిన ఒక ప్రయోగమే నేను ఇప్పుడు చెప్పే దానికి ఆన్సర్ అనమాట. సో, ఆర్టిస్ట్ ఎవరో చూద్దామండి. ఈయనే డచంప్. సో, ఈయనొక డచ్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ నాకు తెలీదు. నేనంత క్లియర్‌గా చదవలేదు. ఈయన చేసిన ఆర్ట్ వర్క్ మీద నేను కాన్సంట్రేషన్ చేశాను. సో, ఈయనొక ఆర్ట్ ఫామ్‌ని క్రియేట్ చేశాడు. సో, ఈయనొక స్కల్ప్టర్ అనమాట. సో, ఈయన ఒక స్కల్ప్చర్ డిజైన్ చేసి తీసుకొనెళ్ళి అమెరికాలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి అందరు ఆర్టిస్ట్‌లని పిలిచారు. సో, ఈయన ఆర్ట్ వర్క్ కూడా తీసుకొనెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట. ఏంటిది అంటే, ఇది ఫౌంటైన్ అన్నాడు. ఫౌంటైనా? దీన్ని ఫౌంటైన్ అని ఎలా అంటారు? సో, ఆర్ట్ వర్క్ ఏందో చూద్దాం. ఆయన ఫౌంటైన్ అని ఎందుకు అన్నాడో చూద్దాం. సో, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? యెస్. ఇది యూరినర్. జెంట్స్ టాయిలెట్ యూరినర్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి నేను ఇది ఫౌంటైన్ అనుకుంటున్నా అని ఈ ఆర్ట్ పీస్‌ని పెట్టాడు. వాళ్ళు షాక్ అయ్యారు. ఇది ఫౌంటైన్ ఏంది? దీన్ని తీసుకొచ్చి నువ్వు ఆర్ట్ పీస్ అని ఎలా చెప్తావంటే, నాకది అలా కనపడుతుంది అని అన్నాడు. సో, నీకు అది ఎలా కనబడుతది? అది యూరినర్ కదా! ఎలా కనపడుతది అని చెప్పేసి దీన్ని ఇప్పుడు ఏప్రిల్ 1917లో ఇది అక్కడ పెట్టాడనమాట. ఇది నీకెలా కనపడుతదని కొంతమంది నవ్వుకున్నారు. కొంతమంది ఈయన గట్స్‌ని మెచ్చుకోవచ్చు అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఆర్టిస్టులు 2014లో జరిగిన ఒక క్యాంప్‌లో ఆయనకి బాగా అహంకారం అండి. అందుకే ఆ పీస్ పెట్టాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఈయన గురించి డిస్కస్ చేసుకున్నాడు బికాస్ ఆఫ్ దిస్ ఆర్ట్ వర్క్. సో, ఈ ఆర్ట్ వర్క్ వల్ల ఇప్పటికి కూడా ఆయన ఒక డిస్కషన్ పార్ట్ అయిపోయాడు. చనిపోయింది చాలా ఏళ్ళని 68లోనే ఏమో చనిపోయాడు. 100 ఏళ్ల నుంచి ఆయన గురించి డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం ఈ ఆర్ట్ వర్క్ వల్ల. సో, ఈయన ఒక రెవల్యూషన్‌ని క్రియేట్ చేశాడనమాట.
సో, మామూలుగా అయితే ఈ యాంటీ ఆర్ట్ వర్క్‌లో ఇది దాదాయిజం టైంలో ఇది క్రియేట్ అయింది. ఈ దాదాయిజం ఆర్టిస్టులందరూ ఏం చేశారంటే పొయిట్రీని తీసుకొని దాన్ని బట్టి ఆర్ట్ వర్క్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఇంకా ముందుకెళ్ళి చాలామంది ఆర్టిస్టులు ఏం చేశారంటే ఒక పోర్ట్రైట్‌ని ఫోటో తీసుకొని మొత్తం చింపేసి దాన్ని అంటించి అంటే ముక్కో పక్క, చివ్వొక పక్క, కళ్ళొక పక్క అలా ఇచ్చేసి ఇది పోర్ట్రైట్. అరే! ఎలా అవుతదనంటే అదొక పోయెట్రీ అండి. అంటే ఎవ్రీబడీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్‌గా వెయ్యాలని ఎక్కడ రూల్ లేదు అని చెప్పేసి అలా. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఒక సాంగ్‌ని లైన్‌లన్నీ కట్ చేసి వన్ బై వన్ కట్ చేసి ఒక బాక్స్‌లో ఏసి బాగా మిక్సప్ చేసి దాన్ని పెట్టి ఒక సాంగ్ క్రియేట్ చేశారు. దాదాయిజం సాంగ్ అనుకుంటా అది. సో, అలా చాలా ఇందులోనే బాగా రెవల్యూషన్ వచ్చేసిందనమాట. ఇదొక 6 ఇయర్స్ సాగింది. తక్కువే. తక్కువ ఇయర్సే ఇది ఉంది కానీ దాని క్రియేషన్ మాత్రం హైలైట్. ఇప్పటికి గూడా దాని గురించి డిస్కషన్ ఇప్పటికి గూడా మనం కొలాజ్ వర్క్స్ చేస్తున్నాం. ఇప్పటికి గూడా వాటిని ఫాలో అప్ చేస్తున్నాం. ఈ ఆర్ట్ వర్క్ గురించి 2004లో ఒక ఓటింగ్ సెక్షన్ జరిగింది. ఆ ఓటింగ్ సెక్షన్‌లో డచంప్ ఈజ్ ద ఫస్ట్. అంటే ఆయన ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత పికాసోకి ఆ ప్లేస్ దక్కింది. సో, అది. సో, ఇది ఆర్ట్ వర్క్. ఓకే. దీని మీద మట్ అని రాశారనమాట. సో, దానికి అర్థమేందో నాకు తెలీదు గానీ ఇది రాశారు. సో, ఈయన ఆర్ట్ వర్క్స్ వన్ బై వన్ చూద్దాం. సో, సైకిల్ ఉంది కదా! సైకిల్ ఫ్రంట్ వి చక్రం తీసుకొని ఇలా పెట్టాడనమాట రివర్స్. ఇయన్నీ రివర్స్ వర్క్సే. సారీ. అండ్ ఇది మాత్రం హైలైట్. చూసారా? మోనాలిసాకి మీసం పెట్టాడు ఈయన. ఒక్కొక్కటి డిఫరెంట్‌గా చేశాడనమాట. ఎందుకు చెయ్యకూడదు ఇలా కూడా చేయొచ్చు అనేసి డిఫరెంట్‌గా చేశాడు. ఒక మ్యాన్ లాగా. సో, ఇది. అండ్ ఇంకొక ఆర్టిస్ట్ డాలీ. సో, ఈయన సర్రియలిస్టిక్ ఆర్టిస్ట్. సో, ఈ సర్రియలిస్టిక్ అంటే ఏంటంటే రియల్‌గా ఉంటుంది కానీ రియల్ కాదు. సో, రియల్ అంటే ఏంటి? నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను రేపొద్దున ఒక ఊరికెళ్ళాలి. ఆ ఊరికెళ్ళేటప్పుడు నాకేమైద్దంటే 5 గంటల ట్రైను. 10:00కి నాకు ఎగ్జామ్ ఉంది. సో, నేను 4:00కో, 6:00కో, 4:00కో, 3:00కి లెగిసి రెడీ అయ్యి 5:00కి ట్రైన్ ఎక్కాలి. సో, ఇదే మైండ్ సెట్ మీద నేను పడుకుంటా. పడుకున్నప్పుడు మనకందరికీ జరిగిద్ది. ఇది నాకొక్కదానికే కాదు ప్రతి ఒక్కళ్ళకి జరిగిద్ది ఇది. సో, పడుకున్నప్పుడు నాకు కలలేమొస్తాయంటే 5కి అలారం మోగలేదు. 3కి అలారం మోగలేదు. 5:30కి అలారం మోగింది. ఆ టైంకి లేసాను. ట్రైన్ మిస్ అయిపోయింది. ఎగ్జామ్ మిస్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఇలాగనమాట. లేదు ఒక ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలి. ఈరోజు ఇది టైం మిస్ అయిపోయింది. ఇలా అయిపోయింది. టైం మీదే అనమాట మన కాన్సంట్రేషన్ అంతా. ఈ టైం మీద ఆ టైమ్స్ మనకు హ్యాంగ్ అవుతున్నట్టు, మన నుంచి పారిపోతున్నట్టు, అలారం ఆఫ్ అయిపోయినట్టు. సో, ఇలా కనపడతాయనమాట. ఇది ఆయన డ్రీమ్. సంథింగ్ ఒక సిచ్యువేషన్‌లో ఇలా మనకు కూడా ఇలా జరుగుతుంది. కానీ మనం అంత గ్రాస్ప్ చేసి ఉండం. సో, ఈయన ఓన్లీ డ్రీమింగ్స్ మీదే చేశారనమాట. ఈయన వర్క్స్ నేను 2 తీసుకున్నా. సో, దిస్ ఇస్ ద ఈ వర్కే. సో, దిస్ ఇస్ ద ఆర్ట్‌కి హద్దులు ఉంటాయా అంటే లేవు అని కొంతమంది ఆర్టిస్టులు మనకి చేశారు. సో, డాలీ గురించి ఇది ఫౌంటైన్ వల్ల మనం తెలుసుకోగలిగాం. సో, ఈ డాలీ గురించి నేను ఈసారి బాగా వర్క్ చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ రమణ గారు. అండ్ మీ దానికి 17K వ్యూస్ వచ్చినాయి. ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.